హలో హాయ్, నేను మీ విశ్వనాథుడు శ్రీనివాస్. ఈరోజు రెండవ రోజు కూడా మరి డ్రిప్పు లేడర్ పైపులు మేము సరి చేస్తున్నాము. యోసేపు, నేను, సాగరం, మరి గుర్ర మేము వచ్చేసి మరి లేడర్ పైపుల్ని మిరప మొక్కలకి ఇచ్చినటువంటి లేడర్ పైపుల్ని మొత్తం మేము చూస్తున్నారు కదా. ఇది టేప్ మధ్యలో జాయినర్లు పడ్డ అక్కడ టేప్ వేస్తున్నాం. ఎక్కడ విడిపోయింది యోసేపు? మరి ఎంతో శ్రమ పడతాను, మరి శ్రమ చేయాలి. మరి మాకైతే చాలా సంతోషంగా ఉంది. వరుసన నలుగురు ఉండి ప్రస్తుతానికి ఈ లేడర్ పైపులు మొక్కలకి కరెక్ట్గా దగ్గరగా ఉండేటట్లు చూసేస్తాను. మధ్యలో జాయినర్ల బడ్డ దగ్గర ప్రస్తుతానికి మేము ఇదిగో టేపు తీసుకొచ్చాము. టేపు వేస్తున్నాం, ఊడిపోకుండా నీళ్లు కారకుండా. ఈ లేడర్ పైపులు డ్రిప్ ఇరిగేషన్ విధానంలో మరి ఇస్రాయేల్ టెక్నాలజీ అని అంటారు దీన్ని. ఇస్రాయేల్ దేశం వాళ్ళు ప్రస్తుతానికి ఈ డ్రిప్ ఇరిగేషన్ కనుక్కున్నారు. ఇలా ప్రపంచం నలుమూలన ఈ టెక్నాలజీ ఇదే విధానం మరి కొండలకి, గుట్లకి, పల్లాలకి ఎక్కడ పడితే అక్కడ మరి ఈ డ్రిప్ వేసుకొని ప్రతి మొక్కకి సమతలంగా నీళ్లు పడే విధానం మరి ఇస్రాయేల్ ప్రజలు కనుక్కున్నారు. ఆ దేశాన్ని మనం అభినందించాలి. కొండలు లేవు, గుట్టలు లేవు, లోయలు లేవు, ఎలాంటి ప్రదేశాల్లో కూడా ప్రస్తుతానికి ఈ డ్రిప్ ఇరిగేషను మరి పనిచేస్తుంది. కాబట్టి తక్కువ నీరు ఎక్కువ మొక్కలకు పడే అవకాశం. ఇంతకుముందు చేల మీద మనం మడవలేసి చేను మీద నీళ్ళు పెట్టాలంటే మొత్తం తాక్కుంటా పోతూ ఉంది. కుంట్ల డౌన్లోకి వెళ్ళిపోతాయి నీళ్ళు. కానీ ఈ డ్రిప్ విధానంలో ప్రతి మొక్కకి సమతలంగా నీళ్లు పడతాయి కాబట్టి నీరు సేవ్ అవుతూ ఉంది. మరి రైతులకు కూడా మంచిగా మంచి సౌకర్యంగా ఉంది. కాబట్టి చూస్తున్నారు కదా, మొన్న మా స్తంభం దగ్గరికి వేసాం నిన్న. ప్రస్తుతానికి ఈ దరి నుండి మోటార్ దగ్గర నుంచి ప్రస్తుతానికి ఆ వైపుకి వెళ్ళాలి. మనం ఆ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు ఉంది. మరి ప్రతి ఒక్కళ్ళు మరి వ్యవసాయాన్ని మరి బాధ్యతగా, పట్టుదలగా చేసుకొని, శ్రమను నమ్ముకొని మనం కొంతమందికి ఆదర్శంగా ఉండి కుటుంబాలను పోషించుకోవాలని మనసారా కోరుకుంటూ ఇట్లు మీ విశ్వనాథుడు శ్రీనివాస్. ఉంటాం. మరి ధన్యవాదాలు.